రంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలోని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చొద్దని పటాన్చెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. తహసీల్దార్ భిక్షపతి ఎంపీడీఓ అరుణారెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చవద్దని ధర్నా చేపట్టాలి. కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ భిక్షపతికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న గ్రామాలను మున్సిపాలిటీగా మార్చి ఇక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు చేయాలని కుట్ర మానుకోవాలని, ఎందుకు మున్సిపాలిటీగా మార్చాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుందో అర్థం కాకుండా పోతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టగలుగుతారా లేరా అని మీకు తెలియదా? మీ మంత్రి గారు మరి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి మీకు తెలియంగానే పోయి రియాక్ట్ అయ్యి మీరు ఇట్లా అయితే కష్టం అవుతుందన్నా, అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీయే స్పందించాలి. బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమారన్న మంచిగా చెప్పింది, ఏ పని చేద్దామన్నా కూడా అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ వెనుక తీసుకోవాలి. మూసీ ప్రక్షాళన అన్నారు, బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకున్నారు. ఏదైనా తీసుకోండి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి. దీనికి రీజన్ ఒకటే, పరిపాలన యొక్క అనుభవం లేకపోవడం. మరి కేసీఆర్ గారి నాయకత్వం ఏంది, కేసీఆర్ గారి అనుభవం ఏంది, తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఏ రకమైన కష్టం వచ్చినా రాత్రి చెప్తే పొద్దున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా హరీష్ రావు గారి దగ్గరికి పోయి ఈ ప్రాబ్లం ఉందన్న అంటే పొద్దున్న లేసరికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మరి ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ప్రజలు మరి జిన్నారం మున్సిపాలిటీ అవుతుంది అనగానే మీరు ఎందుకు రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళట్లేదు? మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పని తప్పన్నా ఈ రకంగా, ఎందుకంటే మంత్రి గారికి 100 పనులు ఉంటాయి. మన ఏరియా ప్రజలు, మనం నమ్ముకున్న ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మంత్రి గారిని అడిగి ఈ ప్రపోజల్ని మరి విత్డ్రా చేసే విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని చెప్పి అడుగుతున్నారు. చిన్న సమస్య ఉన్న గ్రామంలో నాయకుడు ఉంటాడు కాబట్టి, సర్పంచ్ ఉంటాడు కాబట్టి సమస్యలు తెలిగినట్టయితే ఆ గ్రామంలో అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ముందుకెళ్ళడం జరిగింది. మరి ఆ విధానానికి తుంగలో తొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వివిధ కారణాలతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వల్ల నాకైతే చాలామంది అనుకుంటా ఉండొచ్చు, కానీ నాకైతే ఎలక్షన్ పెట్టే అవకాశం లేదు. ఇవి పోయినాయి, మున్సిపల్ పోయింది, ఎలక్షన్స్ కూడా పెట్టాడు. ఇవన్నీ పెట్టకుండా ఏం చేస్తుందంటే ఆయన మన వనరులన్నీ, మనకు వచ్చే డబ్బు అంతా కూడా ఆయన ప్రభుత్వానికి వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రహించి దాని మీద కూడా స్పందించే సమయం కూడా తీసుకుంటారని అనుకుంటా ఉన్నా. మా తన ఇప్పుడు 6 కోట్లు ఉన్నాయి, ఫీజింగ్ పెట్టింది నా తన, దానికి చెప్పు రాసే పాస్ కాదు. జీతాలు ఎంత ఉంటాయి? 6 కోట్లు ఎప్పుడు అయిపోవాలి? మాకు జీతాలు ఎంత ఉంటాయి? 7 లక్షలు ఉన్నాయి మాకు. 7 లక్షలు అంటే అవి ఎప్పుడు అయిపోవాలి? ఆ 6 కోట్లను ఒక్క రూపాయి కూడా వాడుకోలేడు. అదే తెల్లకూరు మున్సిపాలిటీ చూస్తే 120 కోట్లు ఉన్నాయి. ఇస్తావు ఎవరి కోసం రైతు బంధు, కూలీలకు రైతు బంధు ఇస్తారని మాట ఇచ్చినావు. మరి ఇక్కడ ఉన్న కూలీ మీద బతికే ఈ గ్రామంలో ఉన్న కూలీలు ఏ విధంగా బతకాలి? అసలు మున్సిపాలిటీ అంటే దానికి అర్హత ఉందా? జిన్నారం మండలానికి ఉన్న 10 గ్రామాలకు అర్హత ఉందా? నీ ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి చెప్పకుండా ఏమి చేయకుండా నీ పరిపాలన ఇష్టం ఉన్నట్టుగా కొనసాగుతుంది. హైడ్రా పేరుతో అందరినీ భయపడిస్తావు, అక్కడ సరైన పాలన అందించలేవు. మరి ఈ మున్సిపాలిటీ కొత్త డ్రామా ఏంది? ఒక్కసారి కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ మినిస్టర్ ఏం చేస్తాడో తెలియదు. మాకు సిఎస్ఆర్ నిధులు ఇంతకుముందు బాగా మా గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా సిఎస్ఆర్ నిధులు ఎన్నో గ్రామాలలో రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి. మరి ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పోతున్నాయి? అది కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. మా మున్సిపాలిటీ ఎట్టి పరిస్థితిలో మున్సిపాలిటీకి ఒప్పుకోవడానికి లేదు. మీరు ఏదైతే అధికారుల ద్వారా లెటర్ తెచ్చుకున్నారో అది 100% తప్పు. అది తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి గ్రామాలలో. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే మీరు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాలి తప్ప మీరు కుట్రపూరితంగా ఈరోజు చేయడం మంచి పద్ధతి కాదు. చాలా మంది ఒకప్పుడు ఎంకటికి చెప్పేవాళ్ళు మా పెద్దలు, గ్రామాలలో కిస్తు కట్టలేక పన్ను కట్టలేక ఆ భూములు గుంజుకున్నారట. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ చేస్తే ఇక్కడ ఇంటి పన్నులు కట్టలేక
మరి ఈ వీటిని కూడా ఇచ్చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న 500,000 రూపాయలు గ్రామ పంచాయతీ పండుగ ఇంటి పన్ను కట్టమంటే కట్టలేని పరిస్థితి ఉన్నది. ప్రజలు ఇలా డబ్బులు వేసి పదంతస్తులు చేసి 10,000 కట్టమంటే ఎక్కడికి కడతారు. అదే ఇక్కడ పర్మిషన్ కావాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. అదే మున్సిపల్ కమిషన్ ఇవ్వాలంటే ఎన్నో రకాల ఆంక్షలు పెట్టి లక్షల రూపాయలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఈ పేద ప్రజలు కడతారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ కరెంట్ బిల్లు పెరుగుతుంది, ఇక్కడ నీటి ట్యాక్స్ పెరుగుతుంది, అసలు తిరగడానికి కూడా పని ఉండదు, పని దొరకదు, ఉపాధి హామీ కోల్పోతాం, అన్ని రకాలుగా కోల్పోతాం. కాబట్టి ఒక మున్సిపాలిటీ చేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. తప్పనిసరిగా 40% అక్కడ భూమి ఉత్త భూమి ఉండాలి. కానీ